ప్లీజ్. పెట్టేవాడు దొరకాలి కానీ ప్రతి ఒక్కరు ఉంగ పెడతారు అమ్మాయిలు. మెంటర్గా చెప్పరా, ఇదేమన్నా సెంటర్ బేస్ చాక్లెట్ తిన్నావు నువ్వు? ఉంగ పెట్టేవాడు దొరకాలే కానీ అమ్మాయిలు ప్రతి ఒక్కరు ఉంగ పెట్టేస్తారు. వాడు ఒంగోలేదే, ప్రజల మీద యాసీనులు కండి అన్నాడు. చెంటి కనిపించట్లేడా ఏంటబ్బా అని చూస్తుంది తను. ఒకడు కింద కనబడుతున్నాడు, వాడిని చూడొచ్చుగా. నువ్వు అందంగా ఉన్నారు కదా మీరు. ఇంట్లో కుర్చీ లేదనుకుంటా, అందుకే మొగుడు మీద కుర్చీలా కూర్చున్న పతివ్రత. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. పాపం కదా. మన తిండి తిని మనకే భారం అవుతున్నారన్న ఈ అమ్మాయిలు మొత్తం. అబ్బాయిలు ఎప్పుడు కిందే, అమ్మాయిలు ఎప్పుడు మీదే. ఇవ్వా ఇవ్వా చాక్లెట్ కోసం చెప్పావా? పోన్లే, చాక్లెట్ అడిగావు కాబట్టి ఇస్తున్నా. మనిషి మీద దున్నపోతు కూర్చున్నట్టుంది. ఆమె ఫేవరెట్ సినిమా బల్బు అనుకుంటా, అందుకే ఆమెకు అంతా బల్బు. అమ్మాయిలకు కొంచెం చనివిస్తే చాలు నెత్తినెక్కిచ్చేస్తారు. ఎక్కిచ్చేస్తారు కదరా, ఎక్కుతారు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అమ్మాయి అన్ని బాగా దూకేసినట్టుంది. నీకెవరు కోకారు? దీని అమ్మ జీవితం ముందు పట్టతలు వస్తుంది అనుకుంటే వెనకాల వచ్చిందేం బ్రో. వాడి గురించి చెప్పండి, నీ గురించి చెప్పే. అబ్బాస్ కటింగ్ చేయమంటే ఎప్రాస్ కటింగ్ చేశాడు. కత్తికి బొచ్చుకున్న సంబంధం ఇదే అన్న. ఆడు షేవింగ్ కి బ్లేడ్ కాకుండా ట్రాక్టర్ యూజ్ చేశాడు. చంటన్న షో చేసి నవ్వి నవ్వి జుట్టు విక్కుండు. అరే చాలు రే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఏంటి అట్లాంటి పిక్కలు చూపిస్తున్నారు చిన్న పిల్లలకి? అది అలాంటి పిక్కన్న విషయం నీకెలా తెలిసింది? ఒకవేళ నువ్వు చిన్నపిల్లవైతే. నాటీ గర్ల్. వాడి మొహానికి ఇద్దరు అవసరమా అన్న? కుక్క అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా, లేకపోతే ఇలా ఎందుకు చేస్తుంది అది? వీళ్ళకి దాని మీదే ఉంది కాన్సన్ట్రేషన్. నా మొగుడి పక్కన ఇంకొక అమ్మాయి కూర్చుంది అనేసి పాస్ చేసిందని. నేను రోజు పోసుకునే ప్లేస్ లో మీరు వచ్చి కూర్చుంటే నేను ఊరుకుంటానా? మీ మీద పోస్తా. ఆర్పీకి షుగర్ ఉన్నట్టు దానికి కూడా షుగర్ ఉందంట. అవునరా, 2 రూపాయల కేజీ తీసుకుంటావా? వద్దు నీ దగ్గరనే పెట్టు. అమ్మాయి పక్కన ఉంటే వర్షంకి కుక్క సుసుకి తేడా తెలియట్లేదు. ఓ కష్టమే ఈ అమ్మాయిలు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఫోటో క్లారిటీగా వస్తుందో లేదో చూస్తున్నారు. ఫోటో క్లారిటీగా వస్తుందో లేదో చూస్తున్నారు. వాడింట్లో షుగర్ అయిపోయినట్టుందనా, పెదవుల్ని తీపి చేసుకుంటున్నాడు. నాశనం కావడానికి నాంది పలికిన ఫస్ట్ ఫోటో. అలా హస్బెండ్ కి 3 ఎప్పుడో ఒకసారి వస్తా అనుకుంటా, అందుకే అది తీపి గుర్తుగా పెట్టుకుంటున్నాను. నువ్వు కాంపౌండర్ గా జాయిన్ అవ్వరా? డాక్టర్ మందులు రాసే లోపలే మెడికల్ షాప్ పంపించేయి. పాప మా అమ్మాయి పడుకుంటే కిస్ పెట్టి సెల్ఫీ తీసుకుంటున్నాడు. జాగ్రత్తగా తీసుకెళ్లి అమ్మాయికి మెల్లిగా తీసుకెళ్లి ఇచ్చేయండి. థ్యాంక్ యూ జంటి. వాళ్ళు టూత్ బ్రష్ లో ఉప్పు ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అరే 220 మీద పోయేటోరా, వాళ్ళంతా 420 రా, ఆపకు.
నువ్వు చెప్పావా అక్కడ ఉన్నది చెప్తున్నావా? 220 మీద పోయేటోళ్ళకి 420 ఆపుతున్నారు. నేను నీకు చాక్లెట్ ఇచ్చానని గాని నువ్వు చాక్లెట్ తీసుకున్నావని గాని ఎవరితో దయచేసి చెప్పక. వాడికి దరిద్రం అదృష్టంలో పట్టింది, కరెక్ట్ టైంకే మెడ పట్టేసింది. ఆ అబ్బాయి నేనైతే బాగుండు. ఆ అబ్బాయి నువ్వైతే బాగుండా? ఏ దేని గురించి? కొంత అమ్మాయిలు ఎక్కించుకుని పోవచ్చు కదా. ఒక అమ్మాయిని లవ్ చేసినందుకే పైన ఏం లేదు, అంతమందిని లవ్ చేస్తే ఎక్కడా ఏమీ ఉండదురా. ఒక్కరు కాదు షేర్ ఖాన్, 100 మంది వచ్చి లిఫ్ట్ అడిగినా నేను ఆపలేని బండి, బ్రేక్ లేదు కాబట్టి. ధూమపానం, మద్యపానం అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం. చెప్పి ఓకే, నువ్వు చెప్పినందుకు చాక్లెట్ ఇవ్వాలి అంతే కదా. సారీ బేబీ, ఒక్కరికే పెట్రోల్ ఉంది. ఇటు సైడ్ ఎందుకు చూస్తాడు, అటు సైడ్ నేను ఉన్నాక. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అమ్మాయిలంటేనే ఏంజల్స్, దేవతలు, అందుకే అమ్మాయి ఏంజల్ డ్రెస్ లో ఉంది. సచ్చేవాడికి సెక్యూరిటీ వాళ్ళు కానీ చంపేదానికి సెక్యూరిటీ ఎందుకు భయ్యా? సన్నీ లియోన్ సిస్టర్ అనుకుంటా, అందుకే అంత ఫాలోయింగ్ ఉంది. అలా నడిచొస్తుంది నేనే, ఎందుకంటే అక్కడ చంటినా కోసం వెయిట్ చేస్తున్నానని ఎవరిని చూడకుండా వెళ్ళిపోతున్నా. దానికి అవసరమా? అంత అవసరమా దానికి? ఆ? ఒక మగాడి జీవితాన్ని ఖరాబ్ చేయనిపోతుందన్నా. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయదు, కన్ఫ్యూజన్ లో పెళ్లి కొడుకుని వదిలేసి మీలో ఎవరో పెళ్లి చేసుకుంటారు. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్, రౌండ్ అప్ చేసి చెప్పు చెప్పు చెప్పు. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయదు, కన్ఫ్యూజన్ లో పెళ్లి కొడుకు. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయదు, కన్ఫ్యూజన్ లో పెళ్లి కొడుకుని వదిలేసి వీళ్ళలో ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. ఎందుకు అట్లా? ఒకటి జీవితం నాశనం చేయాలన్నా ఇంకోటి జీవితం మీదకి వెళ్తారు. ఎవరో ఒక ఎంచుకున్నప్పుడు వాడి జీవితాలు ఖరాబ్ చేసేయండి, తర్వాతే వేరే వాడిని. మరి వాళ్ళు రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా, అందుకు. 2 డైరీ మిల్క్ సిల్క్లు బాగానే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకు ఒకటి ఇస్తా. ఒకటి పాట పాడాలి, 2 ఇంకెవరైనా వస్తే డాన్స్ చేయాలి. ఓకే అన్న, నేను చేస్తాను. నచ్చలే నచ్చలే నచ్చు నచ్చలే రే వచ్చలే వచ్చలే ఇక సరదాలే. టోపీ పెట్టుకొని వచ్చినావు కాక, చెప్దా. మధ్యకి తెలియదు ఇది వరకు ఒకరిని అభిమానించడం, పెదాలకు తెలియదు ఇది వరకు ఒకరిని పొగడడం, ఆలోచనలకు తెలియదు ఒకరి గురించి ఆలోచించడం. నీ అభిమాని అయ్యానన్నా అప్పటి నుంచి నువ్వు తప్ప వేరే ధ్యాసే లేదు. దివిలో ఉన్న దేవుడే నేలకు వచ్చి నీ రూపం దాల్చెనా ఓ చంటి. మేఘాన ఉన్న చుక్కలే పువ్వుగా మారి నీ పాదం తాకెనా ఓ చంటి. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ బర్త్డే. దా సరే, నువ్వు ఫస్ట్ పాట పాడు దా. கண்ணோடு கண் பேச வார்த்தை இல்ல, என்னவோ உள்ளுக்குள்ள வெல்ல சொல்ல மாயா வெக்கம் தல்ல. చిన్న చిన్న ఆశ ఉలతికి తిక్కి పేస, మల్లిగ పూవాసం కొంచెం కాతోడ వీస. உத்து உத்து பார்க்க நெஞ்சல் முத்தம் முத்தா வேர்க்க, புத்தம் போது வாஸ்க இன்னும் உன்னோட சரிக்க. Thank you so much. That was beautiful performances by all you people. Thank you so much. మా అమ్మాయిలు అవసరం ఉంటే ఆకాశానికి ఎత్తుతాం, అవసరం తీరితే పాతాళానికి తొక్కుతాం.
పెళ్లికి ముందు ఆర్పిలాగా ఉండేవాడు, పెళ్లి రోజు కుక్కలా అయ్యాడు. సంవత్సరం తిరిగేలోపు పండంటి కుక్కకు జన్మనివ్వమ్మా. Let's welcome Rahul Ravan and Chinmay. రాములోడు వచ్చినాడు రా నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రా నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రా లాగినాడు రా నందసదీయ నింగికెక్కు పెట్టినాడు రా నందసదీయ నింగికెక్కు పెట్టినాడు రా. ఒక డైలాగ్ కొట్టండి. నాకు త్వరగా పెళ్లి చేసి నాన్న. Do not worry, we'll quickly find you a boy. Don't worry. My brother-in-law is single. You'll get married to my brother-in-law. Yo, okay.